గాంధీ భవన్లో ఎన్ఎస్యు 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి. ఇక్కడ పాల్గొనడానికి కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా ఇందిరా శోభ గారు వచ్చారు. వారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎలా ఎలా సెలబ్రేట్ చేశారు ఎన్ఎస్యు విద్యార్థి విభాగానికి మీరు ఏం చెప్పబోతున్నారు? సో 56వ సంవత్సర ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఎన్ఎస్యుఐ నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక ఎన్ఎస్యుఐగా అంటే రాజకీయాలు యూనివర్సిటీ వేదికగా ఎదగాలని అనుకున్నటువంటి సందర్భంలో 1976లో ఇందిరాగాంధీ ఆ రోజు ఎన్ఎస్యుఐ సంస్థను ఏర్పాటు చేశారు. దాని ద్వారా వచ్చినటువంటి ఇది బలంగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, అవకాశాలు వస్తాయని ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ అన్న, నా రాజకీయం మొదలయ్యిందే ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా మొదలయ్యింది. ఇవాళ నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినాను. సో అట్లాగే పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఎన్ఎస్యుఐ నుంచే మొదలుపెట్టాడు. తను ఇవాళ ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. అట్లా రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి అయ్యుండొచ్చు. అలాగే వంశచందన ఏఐసిసిలో ఏ విధంగా కీలక పాత్రలో ఉన్నారు. సో ఇట్లంటే ఆర్గనైజేషన్ పైన పట్టు పెరుగుతుంది. వీటితో పాటుగా అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే విద్యార్థి దశ నుంచి రాజకీయాలకు వస్తే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నప్పుడు సమాజంలో సన్మార్గం వైపుకు వెళ్ళడానికి ఒక అవకాశం. వివిధ వేదికల్లో తన యొక్క లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఈ సొసైటీ పట్ల తనకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈ సొసైటీకి నేనేదో చేయాలని ఒక ఆలోచన కలుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ రాజకీయాలు అప్పుడున్నటువంటి నాయకులంతా కూడా చాలా క్లీన్ ఇమేజ్గా సేవాభావంతో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మీరు ఇప్పుడు చూడండి, అంతా సోషల్ మీడియా హంగులు, ఆర్భాటాలు, డబ్బులు ఈ రకమైనటువంటిది కనబడుతుంది. అందుకే క్షేత్రస్థాయిలో నాయకులు ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా దేశ నిర్మాణము కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి ఉంటుంది. ఇవాళ యువత ఎందుకు మత్తు వైపుకు వెళ్తున్నారు, ఎందుకు అటువైపు ఆలోచిస్తున్నారు అంటే రాజకీయ నాయకులుగా స్టూడెంట్ నుంచి రాకపోవడం వల్ల వాళ్ళ యొక్క యావ వేరే వైపుకు వెళ్తున్నది. అదే ఇటువైపు వెళ్ళినట్లయితే సన్మానము, సమాజము, అతని యొక్క ఆ యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తారు. సమాజం పట్ల స్పృహ పెరుగుతుంది. కానీ ఏం చేయాలని ఒక అవగాహన తనలోకి వస్తుంది. ఇందిరాగాంధీ గారి నుంచి వాళ్ళు స్థాపించిన ఏదైతే కేరళ కానీ పశ్చిమ బెంగాల్ యూనిటీ చేసి తీసుకొచ్చిన ఎన్ఎస్యూలో మొన్న బల్మూరు వెంకట వరకు అందరికీ దక్కినాయి. కానీ తర్వాత ఇప్పుడు అధికారం వచ్చినాక విద్యార్థి సంఘాన్ని కాంగ్రెస్ విస్మరించిందంట. అట్లేం లేదు. మొన్న చాలామంది పిల్లలకి సర్పంచ్ అవకాశాలు ఇచ్చారు. చేస్తామన్న వాళ్ళకి సర్పంచ్లకు ఇచ్చారు. రేపు వచ్చేటువంటి మొన్న మున్సిపాలిటీస్కి అందులో కూడా వాళ్ళకి కౌన్సిలర్గా అవకాశం కల్పించారు. రేపు వచ్చేటువంటి దాంట్లో చాలా ఇంకా పదవులు ఇవ్వలే. పార్టీ పదవుల పండుగ మాత్రమే మొన్న కొంతవరకు జరిగింది. ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పదవుల పండుగ రాబోతుంది త్వరలోనే. కాబట్టి వాటిలో కూడా డెఫినెట్గా పార్టీ అవకాశం ఇస్తుంది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ పరంగా పనిచేసినటువంటి వాళ్ళకి అవకాశాలు మెండుగా మాత్రం ఇస్తున్నారు. కేరళ నుంచే మీది ఎన్ఎస్యూ స్టార్ట్ అయింది కాబట్టి కేరళ ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది? బ్రహ్మాండంగా గెలవబోతున్నాం. కేరళలో ఇక్కడ ఉండి కారు కూతలు కూసిన వాళ్ళకు కూడా చెంపతోనే సమాధానం చెప్పే రోజు రాబోతుంది. నెక్స్ట్ ఎప్పుడు మే 4వ తారీఖు రోజు రిజల్ట్ చూడబోతున్నారు. డెఫినెట్గా తమిళనాడు, కేరళ మాది. సిపిఐతో మీకు ఇక్కడ స్టేట్లో పొత్తుంది. అదే సిపిఐ భాగస్వామ్యం ఎల్డీఎఫ్ని మీరు మీ ముఖ్యమంత్రి విమర్శించడం ఎట్లా? అప్పుడు రాజకీయాలలో నేషనల్గా వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం చేయాల్సిన సందర్భంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం. రాహుల్ గాంధీ గారు అవసరం అనుకున్న దగ్గర మమ్మల్ని మేము తగ్గించుకొని వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి మాకి. బట్ అక్కడ జరిగేది లోకల్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్. లోకల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా కూడా అక్కడ ఉన్నటువంటి దాంట్లో అక్కడ 2 మాత్రమే ఉంటాయి, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మాత్రమే ఉంటుంది. సో అక్కడ లెఫ్టిస్ట్ పార్టీ బీజేపీతో ఉన్నటువంటి సందర్భాలు కొంత ఉంటే అలాగే కాంగ్రెస్ పార్టీ లోకల్ ఉన్న ప్రాంతీయ పార్టీతో కలిపి కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నటువంటిది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 100%గా కేరళలో జరిగేటువంటి దాంట్లో లెఫ్ట్ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆపోజిషన్లో ఉంది కాబట్టి డెఫినెట్గా నా యుద్ధం నేను ప్రకటించాల్సిందే, చేయాల్సిందే కదా. కాంప్రమైజ్ అవ్వడానికి లేదు కదా అక్కడ నేను. సో రాజకీయాలు అన్నది క్వైట్ ఎప్పుడు ఏది ఏ రకంగా ఉంటుందో, ఏ ఈక్వేషన్ ఎలా మారుతుందో మనం ఎవరూ చెప్పలేం. దాన్ని బట్టి మన యొక్క అడుగులు ఉంటాయి. ఓకే, రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి కాంగ్రెస్ 2.5 ఏళ్ళలో పూర్తిగా విఫలమైందని సీనియర్ నాయకులే వలసబాట్లు పట్టడం కూడా జరుగుతుందంటూ కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా మాట్లాడతారు? విఫలమైందని చెప్పినటువంటి వాళ్ళు నాతో రమ్మనండి, బస్సు ఎక్కుదాము, పోదాము. బస్సు ఎక్కినప్పుడు నా ఆడబిడ్డలు ఏం చెప్తారో విందాము కదా. సో నీ జిందగీని పట్టుకొని రా నాతో పాటు, చూద్దాం ఏం చెప్తున్నారు, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పినా వాళ్ళు చెప్పినా అబద్ధం అవుతుంది. వాళ్ళు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు చెప్తే రియల్ అవుతుంది కదా. సిలిండర్ వస్తుందా లేదా, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అవుతుందా లేదా అడుగుదాము, సన్నబియ్యం వస్తుందా లేదా అడుగుదాము, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా లేదా అడుగుదాము. సో ఇవన్నీ అనుభవిస్తున్నారు కదా వాళ్ళు. పిల్లలకి ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రహ్మాండమైనటువంటి ఒక రిఫార్మ్స్ వైపు తీసుకెళ్ళినాం. ఇవాళ పిల్లలకి హాస్టల్లో చదువుకున్నటువంటి పిల్లలకి వాళ్ళ మెస్ ఛార్జీలు 40% పెంచాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి
ఉన్నటువంటి కాస్మెటిక్స్ని 400% వరకు హైక్ చేసి ఇచ్చినాం. ఇవాళ ఒక క్వాలిటీ వైపుకి ఈ ప్రభుత్వం వెళ్తుంది. మీరు చేసిన తప్పులను సరిదిద్దుతున్నాం. మీ అప్పులకు కిస్తీలు నెలకు 6,000 కడుతూ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. సిగ్గులేదండి మాట్లాడడానికి? మీకు శరం అనిపిస్తలేదా? ఈ రాష్ట్రాన్ని అంతా ఆగం పట్టించినటువంటి మేము వచ్చినోడు కిందవాడి మీదవాడి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళ కట్టలు పెట్టాలా, విమర్శలు చేయాలా, ఆరోపణలు చేయాలా, ఇది తప్ప ఇంకేం పనిలే. అదే అంతా అయిపోయింది కదా. దాచుకొని అనుభవించిన సొమ్ము తిన్నది అరుగుతలేదు వాళ్ళకి. అరక్క ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా ఇప్పుడు మీ సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ కంటే అంటే రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన 100 రెట్లు పెట్టినట్టు ఆయన పొద్దున్నే మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు పక్కా పడిపోతున్న ఒక వ్యక్తి అన్నంత మాత్రాన, ఒక కొద్ది మంది వ్యక్తులంత మాత్రానది కాదు. అది ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రజలు ఆశీర్వదించి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం. మాకున్నటువంటి మ్యాండేట్ ఇంకా 2.5 years ఉన్నది. ఆ 2.5 yearsలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే మేము ప్రజలకి ఏం చెప్పాలి, ఎలా వెళ్ళాలి, ఆ సందర్భం ఉన్నదాన్ని బట్టి ప్రజలు ఆలోచించుకుంటారు. ఇవాళ మీకు నచ్చలేదని చెప్పేసి మీరు ఆరోపణలు చేసినంత మాత్రాన ఇవాళ 42 ఏళ్ళ అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీతో. అలాంటి నేత మిమ్మల్ని విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు 42 ఏళ్ళ అనుభవం ఉన్నప్పుడు అన్న రాజకీయాలకి దూరంగా ఉండాలి అంటే నాకు కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని తను వెళ్తూ ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు న్యూట్రల్గా వాళ్ళు ఉన్నారు. న్యూట్రల్గా ఉన్నప్పుడు ఎవరెవరో ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎవరైనా నన్ను కలవచ్చు. నా సజెషను జీవనానికి మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్న మీరు రిజైన్ చేశారు కదా, రిజైన్ చేసినప్పుడు మీకున్నటువంటి అనుభవాన్ని ప్రజాక్షేత్రంలో మీరు నిత్యం ఉంటారు, రైతులతో ఉంటారు. మీరు రైతులతో తిరగండి. రైతు సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి సమస్యలు సార్ట్అవుట్ చేసే విధంగా పనిచేయండి. బ్రహ్మాండంగా ఈ చరిత్రలో రాజకీయ నాయకులుగా వద్దనుకున్నప్పుడు రిటైర్మెంట్ తీసుకొని బ్రహ్మాండంగా ఒక రఘువీరారెడ్డి లాగా ముందుకెళ్ళినట్టుగా ఈ రాష్ట్రంలో మీకు ఆ పేరు ఉంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ పోవడం వల్ల మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేసుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకునే వాళ్ళ సజెషన్. బీఆర్ఎస్లో చేరబోతున్నారంటే ఎట్లా చూడొచ్చు? నేను అదే చెప్తున్నాను. నేను చేరబోతున్నా మీరు చెప్పేదానికి నేను ఈ సమాధానం చెప్తున్నా. అంటే ఆయన చూడండి పదవులు ఏంది చెప్పండి. బీఆర్ఎస్ పోతే ఏమి ఇస్తారు? పోయినాడే పెళ్లి కొడుకు, ఆ తెల్లారు ఏమైందో మనకు తెలుసు. కాబట్టి అలా వెళ్ళి తాను తగ్గించుకుంటానని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నాడు కదా. మరి సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నప్పుడు ఈడ దొరకంది ఆడెక్కడ దొరుకుతుంది? ఓకే, ఇప్పుడు పునర్విభజనలు కానీ రాష్ట్ర అసెంబ్లీ పునర్విభజన కానీ తర్వాత మహిళా రిజర్వేషన్లు కానీ కేంద్రం తీసుకురాబోతుంది. ఒక బీసీ మహిళగా మీరేం చెప్తారు? డెఫినెట్గా మహిళా సబ్ కోటాకు సంబంధించినటువంటి నా 33 కోటా నాకు కావాలా అని అడుగుతున్నాము. సో ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విషయాన్ని లేవనెత్తింది, అదే విషయాన్ని తీసుకుంది. మా పార్టీ లైన్ కూడా అదే. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి మరి నకిలీ బీసీవా ఒరిజినల్ బీసీవా ఈ అమెండ్మెంట్ బిల్లు ద్వారా తేలిపోతుంది. సో మా బీసీలకి మా వాటా మాకు ఇవ్వకపోతే బీసీల ద్రోహిగా బీసీ మహిళలకు అందరికీ తరపున నువ్వు ఇవాళ చరిత్రహీనుడిగా మిగిలిపోతావు ఒకవేళ బీసీ ఉమెన్ కనుక చట్టసభలో చేర్చలేకపోతే. ఒక మహిళా నేతగా మరి చెప్పండి, ఇప్పుడు కొత్తగా పార్టీ రాబోతుంది తెలంగాణలో పార్టీలు రావడం కామన్. అయితే ఇప్పుడు మహిళనే ఒక పార్టీ పెట్టబోతుంది కవిత. ఆ పార్టీపై మీ స్పందన? ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు రేవంత్ అన్నంత వరకు ఇంకో పార్టీతో అయితే పని లేదు. ఆల్రెడీ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు. ప్రతిపక్షంలో పాత్ర పనిచేయడానికి కూడా మేము అవకాశం ఇస్తలేము. కాబట్టి పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టుకోవడం అని అలా అయ్యే చెప్పినాడు. మరి ఆ స్టేట్మెంట్ని మా అక్క నిజం చేస్తుందా ఏం చేస్తా చూడాల్సిన అవసరం. కాంగ్రెస్ విఫలమైంది, బీఆర్ఎస్ విఫలమైంది కాబట్టి ఒక మహిళా నేతగా నన్ను ఒక ఆడబిడ్డగా గౌరవిస్తారు, నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నాకు బాగుంటుందంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మహిళా నేతగా నువ్వు ఒరిజినల్ ఉద్యమకారులాగా అట్లా ఉండి పనిచేస్తే నీకు ఆశీర్వాదం దొరికేది. 10 సంవత్సరాలు దాచుకున్న దాంట్లో మీరు భాగస్వామ్యం ఉన్నారు కదా. అది కాదు, ఆ మరకలన్నీ ఉంటాయి కదా, ఊరికి ఒక్కరోజుతో పోదు కదా. కాబట్టి ప్రజలు అది కూడా గమనిస్తారు. మీరు పని చేస్తూ పోతూ ఉన్నప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారా తిరస్కరిస్తారా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకోవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు దానిలో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తారు? అదే చెప్తున్నా, పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. 10 సంవత్సరాలు దాచుకోవడానికి ఉన్నటువంటి ప్రేరియారిటీ ప్రజల సంక్షేమానికి ఇవ్వలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ సర్కారు పూర్తిగా ప్రజల సంక్షేమం కోరుకుంటుంది. కాబట్టి మేము చేసేదే మీరు కూడా చేస్తున్నారు. ఒక అపోహతోన వాళ్ళు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు బురదజలతో మీరు గడుక్కోండి అంటున్నారు. మేము ఆ పరిస్థితి కాదు. నిన్న మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు, వాస్తవాలు బయట పెట్టారు. దమ్ముంటే హరీష్ రావు గారా, కేసీఆర్ గారా, కేటీఆర్ గారు ఎవరు వస్తారో వాస్తవాలతో ముందుకు రండి. కాంగ్రెస్ పార్టీ తన పార్టీ తప్పు చేసిందంటే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు మా గురించి మాట్లాడితే దాన్ని నమ్మడానికి కూడా సిద్ధంగా లేదు. ఇంకొకటి, ఇప్పుడు కేరళ లేదా ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళడానికి రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి సంచులు మోయడం అలవాటు నేపథ్యం కోహెడా భూములు తాకట్టు పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి సంచులు మోస్తున్నాడు. నమ్ముతారండి ఎవరైనా? కోహెడా భూములు తాకట్టు పెడితే ఎవరు ఇస్తారు పైసలు? పొన్ను ఇస్తావా? కేరళ కంపెనీకే పెడుతున్నట్టు కదా.
చాలా దారుణమైనటువంటి స్టేట్మెంట్. దగ్గర వాస్తవం ఉంటే ఇవ్వండి, చెప్పండి. ప్రభుత్వ భూములను మీరు కనుక దాంటారు పంచభక్ష వాటిని ఏమంటారు పల్లి బఠాన్లాగా పంచిపెట్టినారు కదా, మీలాగా ఎదుటివాడు చేస్తాడు అనుకుంటే తప్పని అంటున్నాను నేను. నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పు. ప్రజాక్షేత్రంలో ప్రజల మంది పెట్టండి, తెలంగాణ సొమ్ము ఎట్లా ఆగమవుతుందో చెప్పండి. అవేం లేకుండా ఊరికే ఒకటి గీరు పడేసినా మీరు చేసేసుకోండి అంటే సరైనది కాదు. రాబోయే రోజులు ఎట్లుండబోతుంది కాంగ్రెస్? డెఫినెట్గా బ్రహ్మాండంగా ఇంతకు పదింతలు పిసిసి మహేష్ అన్న ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ బ్రహ్మాండమైనటువంటి కాంబినేషన్. పార్టీ ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉందో పక్క. మేము చేయాల్సినవి ఇంకా ఉన్నాయి, చేస్తాము. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరుస్తాము. ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ దేశంలో పుట్టిందన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం తెలంగాణ ఇచ్చింది కూడా సామాజిక తెలంగాణ కోసమే. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది.